జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు అన్యాయం జరుగుతోందన్నారు. కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, పదవుల విషయంలో 60-30-10 విధానం కాగితాలకే పరిమితమవుతోందని చెప్పారు. దేవాలయ కమిటీలో జనసేనకు ప్రాతినిధ్యం లేదన్నారు. విశాఖ ఈస్ట్లో ఏర్పాటు చేసిన 5 దేవాలయ కమిటీలు ఒక్కడి కూడా జనసేనకు ఇవ్వలేదన్నారు. ఆయన జనసేన కోసం పనిచేయని వారికి పార్టీ పేరుతో పదవులు ఇచ్చారని ఆరోపించారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళల్లో నిరుత్సాహం పెరుగుతోందని, వారి త్యాగానికి గౌరవం ఇవ్వాలని చెప్పారు. పారదర్శకత లేకపోతే మళ్లీ పోరాటాలు చేయాల్సి వస్తుందంటున్నారు బొలిశెట్టి సత్యనారాయణ. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి వ్యూహం వల్ల ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లడం, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం, పైకి రావడం, కలిసి పోటీ చేస్తానడం, అలాగే బీజేపీని కూడా కలుపుకొని వెళ్లడం, ఇవన్నీ చేసిన తర్వాత ఓట్లు చెల్లకుండా అనూహ్యమైన విజయాన్ని ఎవరు ఊహించండి. 151 చాలా ఎక్కువ అనుకుంటే 164 సీట్లు, అవి కూడా ఆ 11 సీట్లు కూడా కొన్ని పొరపాట్ల వల్ల పోయినాయి తప్ప రాత్రి 175 సీట్లు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మంది పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలా మంది పదవులు